హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. దీనిలో వచ్చేసి మనకు లెవెల్ 1 నుండి లెవెల్ 5 వరకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి పోస్టులు అన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు, ఎటువంటి టెంపరీ పోస్టులు కానీ ఎటువంటి అప్రెంటిస్షిప్ పోస్టులు కానీ కాదు. అండ్ అదేవిధంగా దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు బ్రదర్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర తెలంగాణలో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ యాక్చువల్గా ఈ నోటిఫికేషన్కి ఎవరు అర్హులు ప్రతి మీకు పెన్ టు పెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ. కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్లోనే ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగాలు సాధించాలి అనుకుంటే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుందో అప్లై చేసుకోండి బ్రదర్. ఈ నోటిఫికేషన్ మనకు జస్ట్ 5 minutes బ్యాక్ రావడం అయితే జరిగింది. నేనే ఫస్ట్ టైం అయితే వీడియో అయితే చేస్తా ఉన్నాను. ఇంకా ఎవరు కూడా తెలియదు అనమాట నోటిఫికేషన్ అనేది. అండ్ మీకు ఇంత టైం కేటాయించి మీకు ఇంత వీడియో చేస్తా ఉన్నాను కాబట్టి, ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరో కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే మనకు సదరన్ రైల్వే ఉంది కదా, రైల్వే జోన్, అక్కడి నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. అయితే ఇది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి నోటీసు. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఎప్పుడు వస్తుందంటే సెప్టెంబర్ 13 నుండి 19 మధ్యన వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు ప్రింట్ వస్తుంది. మనకు ఈ శనివారం రోజు మనకు ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ దీనిలో మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు, క్వాలిఫికేషన్ ఏంటి ప్రతిదీ. మీరు కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోండి. అండ్ కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మనకు సదరన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అని ఇచ్చి మనకు ఏదైతే డేట్ ఇచ్చాడనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సెప్టెంబర్ 13, 2025 మార్నింగ్ 9 గంటల నుండి మనకు ఇంకా 4 days అయితే ఉందన్నమాట టైం అనేది అప్లై చేసుకోవడానికి. ఆ డేట్ నుంచి అక్టోబర్ 12, 2025 midnight 12 వరకు అప్లై చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్ వెబ్సైట్ ఇచ్చేసి www.rrc.mas.in అనే వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనకు లెవెల్ 1 నుండి లెవెల్ 5 కింద ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో రైల్వే డిపార్ట్మెంట్లో, అంటే గ్రూప్ డి ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు పర్మనెంట్ కేటగిరీ కింద మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. మనకు ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు జనవరి 1, 2026 అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 25 అయితే ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ అయితే ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్క క్యాస్ట్ వరకు కూడా 18 నుండి 20 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే అండ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు లెవెల్ 4 అండ్ లెవెల్ 5 ఉన్నటువంటి పోస్టులకి 5 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. అండ్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులకు వచ్చేసి 16 పోస్టులు. అండ్ లెవెల్ 1 ఏవైతే ఉన్నాయో గ్రూప్ డివి 46, ఓవరాల్గా 67 పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్లోన భర్తీ చేస్తున్నారు. అండ్ ఇవి 67 కూడా మనకు తక్కువ పోస్టులు చూడొద్దండి, ఇవన్నీ కూడా మనకు పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు ఇనిషియల్ పే స్కేల్ మాత్రం ఇది. లెవెల్ 1కి వచ్చేసి 18,000 ఉంది, లెవెల్ 2కి 19,900, లెవెల్ 3కి 21,700, లెవెల్ 4కి వచ్చేసి 25,500, లెవెల్ 5కి వచ్చేసి 29,200 అనమాట. అయితే ఇవి బేసిక్ పే మాత్రమే. ఇంకా అన్ని అలవెన్స్ కలుపుకుంటే వాళ్ళు మీకు లెవెల్ 1 అయితే గ్రూప్ డి ఉంది కదా, వాటికి 40,000 ప్లస్ మీకు శాలరీ అయితే వస్తుంది అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టు బ్రదర్, ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ కానీ, పర్సనల్ డిసబిలిటీ కానీ ఎవరుతున్నారో వాళ్ళకి 250 రూపీస్ మాత్రమే ఉందన్నమాట. ఈ 250 రూపీస్ కూడా మీకు రీఫండ్ అయితే అవుతుంది. అది ఎప్పుడనే మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాలి. వీటిలో మీకు 400 రూపాయలు మళ్ళీ మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్రదర్, ఇక్కడ మనకు లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా ఐటీ సర్టిఫికేట్ పాస్ అయినా పర్వాలేదు, లేదంటే ఈక్వలెంట్ ఉన్నా పర్వాలేదు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే లెవెల్ 1 పోస్టులకు వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది, ఇక ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే ఉండదు. ఇక లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులకు వచ్చేసి 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే కనుక మీరు 10th ప్లస్ ఐటీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక లెవెల్ 4 అండ్ లెవెల్ 5 పోస్టులకు ఏవైతే ఉన్నాయో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు క్లర్క్ కమ్ టైపిస్ట్ ఎవరైతే, అంటే ఇక్కడ ఏంటంటే మనకు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉందిగా, వాటికి వచ్చేసి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 30 words per minute, హిందీ టైపింగ్ వచ్చేసి 25 words per minute మీకు ఏదో ఒకటైతే వచ్చి ఉండాలి టైపింగ్ అనేది. అది ఒకసారి చెక్ చేసుకోండి. అయితే బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే క్వాలిఫికేషన్ ఉందో 10th, 12th అండ్ డిగ్రీ అని, ఈ క్వాలిఫికేషన్తో పాటు మీకు కంపల్సరీగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ మనకు స్పోర్ట్స్ కేటగిరీ కింద మనకు భర్తీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మనకు స్పోర్ట్స్ కేటగిరీ అనే మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ లెవెల్ 4 అండ్ లెవెల్ 5 కింద పోస్టులు ఉన్నాయి కదా, వాటికి వచ్చేసి స్పోర్ట్స్ సర్టిఫికేటు, అథ్లెటిక్ ఉమెన్ అండ్ ట్రిపుల్ జంపు అండ్ బాక్సింగ్, క్రికెట్, టెన్నిసు,
ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ట్రేడ్స్‌లోనే మీకు అంటే ఆ విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ ఇక్కడ మనకు లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులు ఉన్నాయి కదా! వాటికి అథ్లెటిక్ ఉమెన్ బాస్కెట్‌బాల్, మెన్ అండ్ ఉమెన్ బాక్సింగ్, క్రికెట్, మెన్ అండ్ ఉమెన్ గోల్ఫ్, స్విమ్మింగ్ అండ్ టెన్నిస్. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు లెవెల్ 1 ఏవైతే గ్రూప్ డి పోస్టులు ఉన్నాయి కదా! వాటికి మీరు అప్లై చేసుకోవాలంటే అథ్లెటిక్ మెన్ అండ్ ఉమెన్ గానీ, బాస్కెట్‌బాల్ గానీ, బాక్సింగ్ గానీ, క్రికెట్ గానీ, అదేవిధంగా ఫుట్‌బాల్ గానీ, గోల్ఫ్, హాకీ, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఈ విభాగంలో మీకు కంపల్సరీగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరి బ్రదర్ నాకక్కడ కేవలం 10th గానీ, ఇంటర్ గానీ, డిగ్రీ గానీ ఉంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు. నేను అప్లై చేసుకోవచ్చా అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేని వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట దీనికి. ఎందుకంటే ఇది మనకు స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకు సెపరేట్‌గా నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అయితే ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అని మనకు ఆ సర్టిఫికేట్ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏప్రిల్ 1, 2023 నుండి ప్రెజెంట్ ఏదైతే డేట్ వచ్చింది కదా! మనకి ఈ నెల ఆ డేట్ కల్లా అంటే మనకు అప్లై చేసుకోవడానికి ఎప్పుడైతే సెప్టెంబర్ 18 ఉంది కదా! ఆ డేట్ లోపు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. ఏప్రిల్ 1, 2023 నుండి సెప్టెంబర్ 13, 2025 వరకు వచ్చినటువంటి సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్‌గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే బ్రదర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే దీనికి ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు అని. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకైతే అప్లై చేస్తారు కదా! వాళ్ళ అప్లికేషన్ అన్ని కూడా షార్ట్ చేసి మనకు ట్రయల్స్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. స్పోర్ట్స్ ట్రయల్స్ అనమాట. ఈ ట్రయల్స్ అయిపోయిన తర్వాత మనకేందంటే మళ్ళీ మనకు ఇక్కడ మీరు చూసుకోండి గేమ్ స్కిల్స్ అండ్ ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్‌కి సంబంధించినవి 40 మార్కులు అయితే ఉంటాయి. తర్వాత మనకు ఫిట్ క్యాండిడేట్ వాళ్ళకు 25 మార్క్స్ వచ్చి ఉండాలి. నాన్ ఫిట్ క్యాండిడేట్ వాళ్ళకు 25 బిలో వచ్చే మీరు నాట్ క్వాలిఫై అనమాట 40 మార్కులోన. అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు అనమాట. ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ తర్వాత మనకు కోచ్ అబ్జర్వేషను అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్కులు ఉంటాయి. మీకు ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గేమ్ స్కిల్స్ అండ్ ఫిజికల్ ఫిట్‌నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్ డ్యూరింగ్ ట్రయల్స్‌లోన 40 మార్కులు అయితే ఉంటాయి. దీనిలో మీకు మార్కులు అయితే ఇచ్చి ఉండాలి. తర్వాత మనకు అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ అచీవ్‌మెంట్ అంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కదా! వాటి రిలేటెడ్ 50 మార్కులు అయితే ఉంటాయి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి 10 మార్కులు అయితే ఉంటాయి. ఓవరాల్‌గా 100 మార్కులకు సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అండ్ మనకు మినిమం క్వాలిఫై అనేది ఏ విధంగా రావాలంటే లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి 70 మార్కులు అయితే వచ్చి ఉండాలి. లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి వచ్చేసి 65, లెవెల్ 1కి వచ్చేసి 60 మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఈ మార్కులు వస్తేనే మీకు ఏదో ఒక విభాగంలో మీకు అంటే మీరు ఏ దానికైతే అప్లై చేసుకుంటారో దానిలో మీకు రైల్వే డిపార్ట్మెంట్లో మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు సదరన్ రైల్వే జోన్ నుంచి ఏవైతే స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసినటువంటి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 కింద భర్తీ చేస్తున్నారన్నమాట. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు కాబట్టి ఎవరికైనా కానీ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోండి. మనకు సెప్టెంబర్ 13 తేదీ నుంచి అక్టోబర్ 12 తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. మీరు లింక్ యాక్టివ్ అయిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.